సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసమ్మా గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ మెయిన్ పర్పస్ ఏంటి జావాలో? ఓకే, సో ఫస్ట్ గార్బేజ్ కలెక్టర్ మీన్స్ గార్బేజ్ అంటే ఏంటమ్మా? అన్యూజబుల్ థింగ్స్ని మనం ఎక్కడ పాడేస్తాం? గార్బేజ్ అంటే అందరికీ తెలిసిన వర్డే. ఓకే, సో గార్బేజ్ మీన్స్ అన్యూజ్డ్ థింగ్స్ అన్నీ కూడా గార్బేజ్ చేస్తాం, అంటే బయట పాడేస్తూ ఉంటాం. సో జావా ప్రోగ్రామ్లో కూడా అంటే మనం యూజ్ చేయలేని డేటా ఏదైతే ఉందో, సో ఆ యూజ్ చేయలేని డేటా అంతా కూడా ఈ గార్బేజ్ కలెక్టర్ ద్వారా ఏమవుతాయంటే అన్యూజ్డ్ డేటా అంతా గార్బేజ్ కలెక్టర్ తీసుకుని మనకి మెమరీని సేవ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రోగ్రాంలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశానమ్మా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని నేను యూజ్ చేయలేదు అసలు. సో దానివల్ల ఏమవుతుంది? ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్కి మెమరీ అలికేట్ అయిపోతుందా? మెమరీ అలికేట్ అవుతుంది కదా. సో రిమైనింగ్ అప్పుడు ఏమవుతుంది? మెమరీ అలికేట్ అవ్వడం వల్ల ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్ ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గుతుంది. సో ఇంకా డేటా అనేది తీసుకోలేదు. ఓకే, సో దానికి బదులు మనం యూజ్ చేయలేని డేటా అంతా కూడా రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో మనం కొంత డేటాని రాసుకోవచ్చు కదా. సో దానికోసం ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ యూజ్ అవుతుందమ్మా. సో ఎప్పుడైతే మెమరీ అనేది అలకేట్ అవుతుందో, సో మెమరీ అలకేట్ అయిన డేటాని మనం యూజ్ చేయకపోతే, సో గార్బేజ్ కలెక్టర్ ద్వారా ఏమవుతుందంటే అలాంటి అన్యూజ్డ్ డేటా అంతా కూడా ఇది కలెక్ట్ చేసుకుంటుందమ్మా. ఓకే, అన్యూజ్డ్ డేటా అంతా కూడా ఇది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ద డెఫినేషన్ అండ్ the purpose of garbage collector and what are the advantages of garbage collector. Okay, so let us discuss each one. So first, here it is an unreferenced object. So here the garbage collector is an unreferenced object. Okay, so it is the process of reclaiming the runtime unused memory automatically. So the meaning ఏంటంటే reclaiming the runtime unused memory automatically. So runtime లో ఏదైతే అన్యూజ్డ్ డేటా ఉంటుందో, మనం యూజ్ చేయలేని డేటా ఏమవుతుందో, ఆ యూజ్ చేయలేని డేటా ఏమవుతుందో, సో అదంతా కూడా మెమరీలో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రిమూవ్ అయిపోతుందమ్మా. రీక్లెయిమింగ్ అంటే అది రీప్లేస్ అవుతుంది అనుకోవచ్చు. ఓకే, సో ఎందుకని మెమరీలో అలా ఆటోమేటికల్గా యూజ్ చేయలేని డేటా అంతా కూడా రీక్లెయిమింగ్ చేయడం వల్ల, సో ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం, సో మెమరీ అనేది వేస్టేజ్ అవ్వకుండా ఉండడం కోసం వీఆర్ యూజింగ్ గార్బేజ్ కలెక్టర్. ఓకే, సో వాట్ డూ మీన్ బై అన్ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్? సో అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఏ కేసెస్లో అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి అలొకేట్ అవుతాయి? ఓకే, సో ఇక్కడ చూడండి, బై నల్ ఇన్ ద రిఫరెన్స్. ఓకే, సో రిఫరెన్స్ అంటే ఏంటి? సో రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్. ఓకే, సో ఆబ్జెక్ట్కి అనదర్ నేమ్ ఈస్ రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, సో ఎప్పుడైతే మీరు రిఫరెన్స్ వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్కి నల్ అసైన్ చేస్తారో ఆటోమేటిక్గా అది అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్టే. ఓకే, సో నెక్స్ట్ బై అసైనింగ్ రిఫరెన్స్, అంటే ఒక ఆబ్జెక్ట్కి అనదర్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు కూడా సో ఒక అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అమ్మా బై క్రియేటింగ్ ద అనోనిమస్ ఆబ్జెక్ట్. సో అనోనిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? నో నేమింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి ఏ నేమ్ ఉండదు, సో దానికి పర్పస్ కూడా ఏముండదు. సో ఈ త్రీ కేసెస్లో అన్డిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ అనేది అలొకేట్ అవుతాయి. ఓకే, సో ఈ అన్డిఫరెన్స్ ఆబ్జెక్ట్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ గార్బేజ్ కలెక్టర్. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్కి నల్ వాల్యూస్ని అసైన్ చేస్తారో, సో దట్ ఈజ్ అన్ అన్డిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్. అండ్ బై అసైనింగ్ ఎ రిఫరెన్స్, సో అంటే ఒక ఆబ్జెక్ట్కి అనదర్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు, సో ఒక ఆబ్జెక్ట్ని అనదర్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు కూడా అన్డిఫరెన్స్ ఆబ్జెక్ట్ అలొకేట్ అవుతుంది. Okay, and then by creating the anonymous object, it means we create an object with no name. So in that cases also it will create an unreferenced object. Okay, so all these three cases the garbage collector will be called. Okay, so అదే అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అమ్మ. సో అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్కి నల్ వాల్యూ అసైన్ చేయనా, ఆబ్జెక్ట్కి ఇంకొక ఆబ్జెక్ట్ని అసైన్ చేసినప్పుడు, or we can create an object with no name. In these three cases the unreferenced object will be called. Okay, so here unreferenced object అంటేనే గార్బేజ్ కలెక్టర్. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని మెమరీని సేవ్ చేస్తుందమ్మా. ఓకే, గార్బేజ్ కలెక్టర్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ గార్బేజ్ కలెక్టర్. సో మేకింగ్ జావా మెమరీ ఎఫిషియంట్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అమ్మా, జావా మెమరీ ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేస్తాం.
సో ఏముంది, అన్యూజువల్ డేటా అంతా కూడా ఏం చేస్తాం మనం, డస్ట్బిన్లో పాటిస్తాం. ఓకే, సో ఇక్కడ జావాలో కూడా డస్ట్బినే గార్బేజ్. ఓకే, జావా ప్రోగ్రామింగ్లో కూడా ఒక డస్ట్బిన్ గార్బేజ్. యూజ్ చేయలేని డేటా తీసుకెళ్ళంతా ఈ గార్బేజ్లో పాడేస్తాం. ఓకే, ఇదే కలెక్ట్ చేసుకుంటుంది. కలెక్ట్ చేసుకుని మెమరీ సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఉంటాయమ్మా. సో మన ఇంట్లో మనం యూజ్ చేయలేని డేటా మనం యూజ్ చేయలేని సామాన్లు చాలా ఉంటాయి. సో దాన్ని ఏం చేస్తారు, డస్ట్బిన్లో పాడేస్తుంటారు. ఓకే, సో అదే విధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా మీరు ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రాంలో మీకు అక్కర్లేని డేటా అంతా కూడా ఏమవుతుందంటే గార్బేజ్ చేస్తారు జావా ప్రోగ్రామ్లో. ఇలా గార్బేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లేస్ అనేది మెమరీ అనేది స్పేస్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. సో దానివల్ల మెమరీ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేసుకుంటుంది. ఓకే, అంటే మోర్ మెమరీ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ మోర్ అడ్వాంటేజ్ ఈస్ ఇట్ ఈస్ ఆటోమేటికలీ డన్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ని మనం కాల్ చేయన అంటే పర్టికులర్ ఫంక్షన్ తోటే కాల్ చేయాలనేది లేదమ్మా. ఇట్ విల్ బి డన్ ఆటోమేటికల్లీ ఎట్ రన్ టైం. ఓకేనా, రన్ టైంలో ఆటోమేటికల్గా గార్బేజ్ కలెక్టర్ అనేది కాల్ అవుతుందమ్మా. సో ఎక్కడైతే అన్యూజువల్ డేటా ఉంటుందో సో అన్యూజువల్ డేటాని రన్ టైంలో ఆ డేటా అంతటిని కూడా రీక్లెయిమ్ చేసుకుంటారు, రిమూవ్ చేస్తుందా, గార్బేజ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ డన్ ఆటోమేటికల్లీ. వీ షుడ్ నాట్ కాల్ బై ఎక్స్ప్లిసిట్లీ. సో ఎక్స్ప్లిసిట్గా గార్బేజ్ కలెక్టర్ని కాల్ చేయలేదు. సో ఇట్ విల్ డన్ ఆటోమేటికల్లీ ఎట్ రన్ టైం. సో ఒక పర్టికులర్ రన్ టైంలో అదే కాల్ అవుతుందమ్మా. ఓకేనా, సో దిస్ ఈస్ ద వాట్ గార్బేజ్ కలెక్టర్. ఓకేనా, సో నెక్స్ట్ అమ్మా వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ ఎగ్జాంపుల్ అమ్మ. సో మన అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అనుకున్నాం, సో నల్ వాల్యూస్ అనుకున్నాం, అసైనింగ్ నల్ వాల్యూస్ అనుకున్నాం, అండ్ ఎనానమస్ ఆబ్జెక్ట్. సో ఈ 3 కేసెస్ ఎప్పుడు వస్తాయి, గార్బేజ్ కలెక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది తెలియదు కదా. సో దానికోసం ఒక ప్రోగ్రామ్ ఉంది. సో క్లాస్ garbage example is the class name, and here public static void main string args who can create an object for garbage class. So garbage example అనేది class name, G is the object reference, U is an operator, and garbage is a constructor. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రోగ్రామ్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయేమో. One is G and another one is G1. ఓకే, సో జస్ట్ ఇవన్నిటిని నేను కామెంట్లో పెట్టాను అనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం అన్యూజ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆర్ అన్రెఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, బై అసైనింగ్ నల్ వాల్యూస్ టు రిఫరెన్స్ ఆబ్జెక్ట్. అంటే రిఫరెన్స్కి we can assign null value at the time it is an unreferenced object. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ 2 కూడా అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్టే కదా. సో ఎందుకని ఆబ్జెక్ట్స్కి ఏం అసైన్ చేశారు వీళ్ళు, నల్ వాల్యూస్. సో ఈ 2 కూడా అన్యూజ్డ్ ఆబ్జెక్ట్. సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ కాల్ ద గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ని కాల్ అవుతుందమ్మా. అంటే ఫైన్ లేదు, జస్ట్ అది మీకు ఎక్స్ప్లిసిట్గా ఎలా కాల్ అవుతుంది అని తెలియడం కోసం రాసానమ్మా. బట్ ఇట్ విల్ కాల్ ఎట్ రన్ టైంలో ఆటోమేటికల్గా గార్బేజ్ కలెక్టర్ కాల్ అయ్యి అన్యూజ్డ్ డేటాకి మెమరీ అనేది అలొకేట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ నేను జీజ్ వస్తున్నాను, ఆ G1 వస్తున్నాను. సో ఎప్పుడైతే నల్ల వాల్యూని ఆబ్జెక్ట్ రిఫరెన్స్కి అసైన్ చేస్తానో ఆటోమేటికల్గా ఇట్ విల్ కాల్ ద గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ కాల్ అయ్యి ఏమవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ గార్బేజ్ కలెక్టర్ 2 times ప్రింట్ చేస్తుందమ్మా. ఎందుకని ఇక్కడ ఎన్నిసార్లు నల్ వాల్యూస్ని అసైన్ చేశారు, 2 ఆబ్జెక్ట్స్కి నల్ వాల్యూస్ని అసైన్ చేశారు కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, గార్బేజ్ కలెక్టర్. అండ్ సెకండ్ టైం కూడా గార్బేజ్ కలెక్టర్ 2 times వస్తుందమ్మా అవుట్పుట్. ఎందుకని మనం రిఫరెన్స్ ఆబ్జెక్ట్కి, ఇది రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అమ్మ. సో ఈ రిఫరెన్స్కి మీరు ఎన్నిసార్లు అసైన్ చేశారు, 2 times అమ్మ. సో ఈ 2 times కూడా ఈ G1 G2కి కూడా ఆ 2 times కూడా గార్బేజ్ కలెక్టర్ కాల్ అయ్యి ఈ రెండింటికి అనేది మెమరీస్ని రీక్లైమ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్ అమ్మ. ఓకే, నెక్స్ట్ కేస్ ఏంటంటే ఇప్పుడు వీటిని కామన్గా పెట్టండి. జస్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, బై అసైనింగ్ రిఫరెన్స్. ఓకే, సో రిఫరెన్స్ని మనం అసైన్ చేసినప్పుడు ఇది రిఫరెన్స్ని అసైన్ చేయడం అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్కి మీరు అసైన్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా అంతా కూడా ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుందా, వెళ్తుందా వెళ్ళదా,
వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ వాళ్ళు యూజ్ ఏముంటుంది కదా మనకి. సో ఈ ఆబ్జెక్ట్లో ఉన్న డేటా అంతా కూడా దీనికి అసైన్ అయినప్పుడు సో ఈ ఆబ్జెక్ట్ గురించి మనకి ఏం అవసరం లేదు, ఈ ఆబ్జెక్ట్ అన్యూజ్డ్ డేటా అవుతుంది. ఓకే, సో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా గార్బేజ్ కలెక్టర్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కామెంట్లో ఉన్నాయి కాబట్టి సో ఇది ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతేనే అసైనింగ్ రిఫరెన్స్, సో ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తారు, ఈ కేసెస్లో కూడా గార్బేజ్ కలెక్టర్ కాల్ అవుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు అసైన్ చేశారు, 1 టైం అసైన్ చేశారు కాబట్టి ఇట్ విల్ ప్రింట్ గార్బేజ్ కలెక్టర్ 1 టైం. సో ఇప్పుడు ఏంటి, 2 కామెంట్లు ఉన్నాయి అంటే 2 లేవు అనుకోండి, జస్ట్ ఇది ఒకటి ఉంది. సో అప్పుడు మాత్రం ఇట్ విల్ కాల్ గార్బేజ్ కలెక్టర్. సో గార్బేజ్ కలెక్టర్ 1 టైమే కాల్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 కూడా కామెంట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమవుతుంది, వీ కెన్ క్రియేట్ నెక్స్ట్ ఏం క్రియేట్ చేస్తామమ్మా, అనోనిమస్ ఆబ్జెక్ట్. అనోనిమస్ ఆబ్జెక్ట్ అమ్మ, ఇక్కడ చూడండి నేను ఏం క్రియేట్ చేశాను, న్యూ గార్బేజ్ ఎగ్జాంపుల్ అన్న. సో ఇలా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుందమ్మా. సో బట్ ఆ ఆబ్జెక్ట్కి ఏమైనా నేమ్ ఉంటుందా, ఏ నేమ్ ఉండదు. సో ఇక్కడ ఇలా న్యూ గార్బేజ్ అనగానే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, బట్ ఆ ఆబ్జెక్ట్ మనం ఎక్కడ యూజ్ చేయలేం. సో ఆ టైప్ ఆఫ్ డేటాస్ కూడా రిమూవ్ చేయడానికి ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ యూజ్ అవుతుంది. సో అప్పుడు కూడా ఈ కేసెస్లో కూడా గార్బేజ్ కలెక్టర్ కాలే ఇట్ విల్ ప్రింట్ గార్బేజ్ కలెక్టర్. ఎందుకని ఇక్కడ కూడా మనం ఒకసారి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ కేసెస్లో కూడా ఇట్ విల్ కాల్ ద గార్బేజ్ కలెక్టర్. సో హియర్ ఫైనలైజ్ మెథడ్ ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి మెథడ్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఇట్ విల్ ప్రింట్ ద గార్బేజ్ కలెక్టర్. సో ఇదేంటంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్ అమ్మ, ఆల్రెడీ డిఫైన్ అయిన ఫంక్షన్ system.gc అంటే గార్బేజ్ కలెక్టర్. ఓకే, సో ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ కాల్ అయ్యి ఇట్ విల్ ప్రింట్ దిస్ లైక్. సో సిమిలర్లీ ఏమవుతుందమ్మా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ విల్ కాల్ గార్బేజ్ కలెక్టర్ ఇన్ 1 టైం. ఓకే, సో system.gc అనేది ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్ ఫంక్షన్. సో ఇది ప్రీ డిఫైన్ ఫంక్షన్ అమ్మా. ఈ జీసీ అంటే ఏంటంటే గార్బేజ్ కలెక్టర్. జీసీ మీన్స్ గార్బేజ్ కలెక్టర్ అమ్మా. సో ఎప్పుడైతే ఈ నల్ వాల్యూస్ అసైన్ అవుతాయో ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ కాల్ అయిపోయి ఇట్ విల్ ప్రింట్ గార్బేజ్ కలెక్టర్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నల్ వాల్యూస్ అసైన్ అయినాయా, సో ఈ 2 టైమ్స్ అయినప్పుడు 2 సార్లు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీస్తాను. సో ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుంది, ఎన్నిసార్లు ప్రింట్ చేస్తుందమ్మా, ఈ 2 కేసెస్లో గార్బేజ్ కలెక్టర్ అని ఇక్కడ కూడా గార్బేజ్ కలెక్టర్. మొత్తం ఎన్నిసార్లు, ఈ 2 టైమ్స్ గార్బేజ్ కలెక్టర్ ప్రింట్ చేసి అసైన్ చేశారు. సో ఈ అసైన్ చేసినప్పుడు కూడా ఇట్ విల్ కాల్ గార్బేజ్ కలెక్టర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసాం, అనోనిమస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇన్ దిస్ కేసెస్ ఆల్సో ఇట్ విల్ కాల్ గార్బేజ్ కలెక్టర్. సో ఈ గార్బేజ్ కలెక్టర్ని కాల్ చేయడానికి మనం ఏం చేసాం, ఇక్కడ ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ రాస్తాం. మీకు తెలియడం కోసమే జస్ట్ ఇక్కడ ప్రీ డిఫైన్ ఫంక్షన్ డిక్లేర్ చేసాం, system.gc. సో ఎప్పుడైతే system.gc అన్నామో ఆటోమేటిక్గా గార్బేజ్ ఫంక్షన్ అనేది కాల్ అయ్యి ఈ నల్ వాల్యూస్ అసైన్ ప్రతి ఆబ్జెక్ట్కి ఇక్కడ ఏమవుతుంది, ఈ అన్డిఫరెన్స్ ఆబ్జెక్ట్ని గార్బేజ్ కలెక్టర్ రిసీవ్ చేసేసుకుంటుంది. ఓకే, స్పేస్ అనేది మెమరీలో ఉండకుండా చేస్తుంది, అంటే మెమరీ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట గార్బేజ్ కలెక్టర్ అనేది. ఓకే, సో దిస్ ద ఫైనలైజ్. సో ఎప్పుడైతే గార్బేజ్ కలెక్టర్ కాలేదో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్ విల్ కాల్ దిస్ ఫైనలైజ్ మెథడ్. ఫైనలైజ్ మెథడ్ కాల్ అయిపోయి గార్బేజ్ కలెక్టర్ అని ప్రింట్ చేస్తుంది. ఓకేనా.